తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. 2981 వార్డులకు 12944 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారి అభ్యర్థుల భవితవ్యం సాయంత్రంలోగా తేలనుంది. 136 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ల వెలుపల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులు నేరుగా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, గుడ్ మార్నింగ్ సువర్ణ. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి లెక్కింపు కొనసాగించారు. పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటికే అన్ని చోట్ల కూడా లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులని ఓపెన్ చేశారు. అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి పరిశీలిస్తే కనుక అన్ని వార్డుల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అన్ని వార్డుల్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా కనబడుతోంది. ఎక్కువగా బీజేపీకి లేదంటే కాంగ్రెస్కి మాత్రమే పోస్టల్ బ్యాలెట్స్ అన్ని వార్డుల్లో అత్యధికంగా పడినట్టుగా అర్థమవుతోంది. ఇందులో ఓవరాల్గా చూస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ పోస్టల్ బ్యాలెట్స్లో ముందంజలో ఉంది. ఇక చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ముందుందని చెప్తూ ఉన్నారు. ఇంకా బ్యాలెట్ బాక్సులకు అంటే అసలైన ఓట్లకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా లెక్కింపు దశలోనే ఉన్నాయి. మొత్తం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 66 డివిజన్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అంతా కూడా కరీంనగర్లో ఉన్న ఈ కౌంటింగ్ హాల్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. మొత్తం 66 డివిజన్లకు గాను 66 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 3 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ఒక్కొక్క రౌండ్కి 1000 ఓట్లను లెక్కింపు చేస్తూ ఉన్నారు. సో దాదాపుగా 3000 ఓట్లు సరాసరిన అన్ని డివిజన్లో కూడా పోలయ్యాయి. దీంతో 3 రౌండ్లలో ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని వార్డుల్లో మాత్రం 4500, 5000 వరకు ఓట్లు పోలవడంతో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం 4వ రౌండ్, 5వ రౌండ్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్గా కరీంనగర్లో తక్కువగా పోలైనటువంటి వార్డు 46. ఆ 46వ వార్డుకు సంబంధించినటువంటి ఫలితాలు 2వ రౌండ్లోనే వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం చూస్తే నిజామాబాద్, ఇటు రామగుండం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, 2 మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్లో గెలుపు ఎవరిది ఉంటుందా అనేటువంటి ఉత్కంఠ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంత ఉత్కంఠగా కనబడుతోంది. ఇంకా 13 మున్సిపాలిటీల్లోనూ హుజురాబాద్, అలాగే జమ్మికుంట, చొప్పదండి, సుల్తానాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా అక్కడ ఓటింగ్ సరళి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటి ఒక ఉత్కంఠ ఆ పార్టీలో కూడా కనబడుతోంది. అన్ని చోట్ల కూడా విభిన్నమైనటువంటి ఓటింగ్ సరళి కనిపించడంతో ఏ పార్టీ కూడా స్పష్టంగా తమకు మెజారిటీ వస్తుంది అనేటువంటి ధీమా వ్యక్తం చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపినటువంటి పరిస్థితులు కనిపించాయి. నిన్న రాత్రి తమ అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకు తరలించుకొని సురక్షితంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అందరు అభ్యర్థులు కూడా ప్రస్తుతం అన్ని చోట్ల కూడా క్యాంపు రాజకీయాలకే తెరలేపారు. క్యాంపుల్లో తమ అభ్యర్థుల్ని సురక్షితంగా ఉంచుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవడానికి ఖచ్చితంగా మధ్యాహ్నం దాకా సమయం పెట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్లో మనం ఇందాక అనుకున్నట్టుగా కరీంనగర్ కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ సాయంత్రం 6 గంటలకు పూర్తి స్థాయిలో అయిపోయేటువంటి అవకాశాలనే. మిగతా మున్సిపాలిటీలు 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 13 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు మధ్యాహ్నం కల్లా వెలువడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వార్డుల సంఖ్య తక్కువ కాబట్టి మిగతా చిన్న మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు మధ్యాహ్నం లోపు పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది బ్యాలెట్తో జరిగినటువంటి ఎన్నిక. సో బ్యాలెట్ పద్ధతిన జరిగింది కాబట్టి ఈ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి సమయం పడుతుంది. దాదాపు 25 కట్టల్ని తీసుకుని 25 కట్టలను పూర్తి చేసుకుని వాటిని ఒక్కొక్క రౌండ్గా చేస్తారు. అంటే మొదట కట్టలు కట్టేటువంటి దశలో ప్రస్తుతం కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్స్ని ఓపెన్ చేశారు. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ని ఓపెన్ చేసి వాటిని ఓట్లను పార్టీల వారిగా కట్టలు కడుతూ ఉంటారు, డివిజన్లు. సో ఆ కట్టల్ని తర్వాత లెక్కింపు చేస్తూ ఉంటారు. ఇలా మొదటి రౌండ్ పూర్తవుతుంది. ఈ మొదటి రౌండ్ ఫలితాలు వచ్చేసరికి సుమారుగా మరొక 1.5 గంటన్నర సమయం పట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇటు కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో
ఎక్కడ కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియని కౌంటింగ్ హాల్ బయట ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాదాపు 500 మంది పోలీస్ సిబ్బందితో కరీంనగర్లోని ఈ కౌంటింగ్ హాల్ దగ్గర భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వరకు కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్లో నిత్యం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షణ చేసుకునేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. సో ఎక్కడ కూడా ఇబ్బందులు ఎరగకుండా పారదర్శకంగా కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సువర్ణ. సో గోపాలకృష్ణ, నిర్దిష్ట సమయం అయితే ఉంది ఓట్ల లెక్కింపుకి సంబంధించి, అంటే కొన్ని చోట్ల భద్రత ఏర్పాట్లు కూడా అలాగే కొనసాగుతున్నాయి. ఒకవేళ నిర్దిష్ట సమయం లోపల లెక్కింపు పూర్తి కాకపోతే దాన్ని పొడిగించే అవకాశాలు ఉంటాయా? అంటే దాదాపుగా అన్ని వార్డుల్లో నమోదైన ఓటింగ్ శాతం బట్టి ఓట్ల బట్టి నిర్దిష్ట సమయం లోపలే ముగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ కాకపోతే అంటే కొనసాగించే అవకాశాలు ఉంటాయా? సో పర్టికులర్గా నిర్దిష్టమైనటువంటి సమయం అంటూ ఏముండదు. ఓట్ల లెక్కింపు చివరి ఓటు వరకు పారదర్శకంగా లెక్కించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, లేదంటే అభ్యర్థి కావచ్చు, కౌంటింగ్ సంబంధించినటువంటి సరళమైన అనుమానాలు ఉంటే మళ్ళీ రీకౌంటింగ్కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కూడా లోపల రిటర్నింగ్ అధికారులు ఉంటారు. వారికి బై పేపర్ వాళ్ళు రిటర్న్గా కనుక రీకౌంటింగ్కి తీసుకుంటే అభ్యర్థన చేసుకుంటే మాత్రం వాళ్ళు అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇష్యూని పరిగణిస్తారు. సో అక్కడ కౌంటింగ్ జరిగేటువంటి ప్రతి టేబుల్ దగ్గర ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు. అభ్యర్థి కూడా వెళ్ళి చూసుకొని మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, వారి ఏజెంట్లు, స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు, వీళ్ళందరూ కూడా లోపల ఎప్పటికప్పుడు ఓట్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఒక ఓటుని పడిన తర్వాత బ్యాలెట్ బాక్స్ నుంచి అధికారులు ఓపెన్ చేసి దాన్ని క్లియర్ కట్గా అందరికీ చూపించి ఆ తర్వాత అది ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఆ ఓటు వస్తే ఆ ఓటు తమ బాక్స్లో వేస్తారు. ఇలా ప్రక్రియ కొనసాగుతుంటుంది. సో దీనికి పర్టికులర్గా నిర్దిష్టమైనటువంటి సమయం అంటూ ఏముండదు. ఓట్ల లెక్కింపులో ప్రతి ఓటు పారదర్శకంగా లెక్కింపు జరిగిన తర్వాతే ఫలితాలను ప్రకటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వారి సంతకాలు తీసుకోవడం, వారి సాటిస్ఫైడ్ తెలియజేస్తూ ఇచ్చిన తర్వాతే దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ లెక్కను అధికారికంగా బయటికి ప్రకటిస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే దాన్ని మళ్ళీ రీకౌంటింగ్గా లేదు అంటే మళ్ళీ చెక్ చేసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత చేస్తారు. కాబట్టి నిర్దిష్టమైనటువంటి సమయం ఉండకపోయినా ఒకవేళ కౌంటింగ్ సాటిస్ఫై లేకపోతే మాత్రం మళ్ళీ రీకౌంటింగ్కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆలస్యం జరుగుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే బ్యాలెట్ బాక్సులో ఉన్నటువంటి ఓట్లు లెక్కింపు చేయాల్సినటువంటి ప్రతి ఓటును తీసి కట్టలు కట్టి అవి మళ్ళీ లెక్కించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగడానికి ఒక్కొక్క రౌండ్కి సుమారుగా 1.5 నుంచి 2 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాలకృష్ణ. Sure.